బ్రో ఇక్కడ రమేష్ అని ఉంటారు కదా, వాళ్ళు ఇల్లు తెలుసా? రమేష్ అని ఉంటారా? ఎందుకు అడుగుతున్నావు బ్రో? మా చెల్లిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాండి, అందుకే అబ్బాయి ఎలాంటి ఎంక్వైరీకి వచ్చాను. బ్రో ఒక 5 నిమిషాలు ఉన్నారనుకో, వాడే వస్తాడు. నేను చెప్పడం ఎందుకు అడు గురించి, ఆడే చెప్తాడు, మీరు అనండి. రే బావా ఎక్కడున్నావు? ఒరే మన సందులో ఉన్నాను, తొందర రారా బాబు. రే నువ్వు ఫోన్ చేసినప్పుడు ఈ కార్నర్ లోనే ఉన్నారా? సర్రా పోదాం, ఎక్కడికి? టీ తాగొద్దాం రారా. రే మెట్ట మధ్యాహ్నం 12ంటికి టీ ఏంట్రా? పదా మనిషికి ఒక క్వార్టర్ వేద్దాం. రే మందు తాగకూడదని డిసైడ్ అయిపోయాను రా. రే రాత్రి కదరా ఫుల్ తాగేసాం, సరిపోలేదని మళ్ళీ క్వార్టర్ తెప్పించుకున్నావు. రే ఆ కైనీ ప్యాకెట్ ఎవరా, నూరంతా లాగేస్తుందా? రే అవన్నీ పెట్టడం మానేశాను రా. రే నీకోసం నేను ఊర్లో ఉన్న కొట్లన్నీ తిరిగి కైనీ ప్యాకెట్ తెస్తే సగం నువ్వు తీసేసుకొని పొద్దున్న అడిగితే మళ్ళీ లేదంటావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? సరే సరే కానీ పొద్దున్నే క్వార్టర్ వేసి వచ్చాను రా, తలంతా తిరిగేస్తుంది. ఓ సిగరెట్ ఉంటి. సిగరెట్లు తాగడం మానేశాను రా. రే నిన్నటి వరకు సిగరెట్లు కలిసి గుప్పేసాం, ఈ రోజు నువ్వు మానేసావు అంతే కదా? బ్రో రమేష్ ఎలాంటోడు అని అడిగావు కదా, ఇదిగో ఎలాంటోడు. నన్ను ఎందుకుంటావు బ్రో? రేయ్ మా చెల్లికి సంబంధం చూసింది నిన్నురా. ఏంటన్నా? ఇక్కడ వంశీ అని ఉంటాడు కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడ? వంశీ వాళ్ళ ఇల్లు మీకెందుకు? అదా మా చెల్లికి సంబంధం చూస్తున్నాం, అబ్బాయి ఎలాంటోడు ఏంటి క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకుందామని వచ్చాను. నా పేరు రమేష్, మీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని, నా గురించి మీరు ఎంక్వైరీకి ఏరియాకి వచ్చానని వెళ్ళి వాడికి చెప్పండి, వాడి గురించి వాడే మీకు చెప్తాడు. Download ShareChat.